గుణాలుని ఇంకో కొన్ని ఉంటాయంట, కళ్ళు మూసుకుని చెట్లోనే కూర్చుంటాయంట, ఎక్కడ బాబు ఎక్కడ చూడవు. వీళ్ళు పనిలేని వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళే పోయి దాని దగ్గరికి పోయి దాని లోపల ఎక్కించుకుంటారంట. ఈ రెండు ప్రమాదమే. తిరిగి ఉండే మంది దగ్గర దూరి అవి చెడగొడతాయి, మనం ఎక్కించుకోవటం ఆ దయ్యాలు కూడా చెడగొడతాయి. కాబట్టి దయ్యం అనేదే మనలో ఉండకూడదు. దయ్యం అంటే ఏంటంటే ఉన్నతలు మనం ఏ లక్ష్యంలో అయితే ఉన్నామో ఆ లక్ష్యాన్ని నుంచి మనం బయటకు లాగేస్తుంటాయి. అది ఆయన ఏదో పెద్ద కార్యక్రమం చేశాడు. ఇంకోటి కూడా ధనవంతులు మనసును నేను కరిగించలేకపోయినాను అన్నాడు. భాగవతంలో ఏం చెప్పింది, దయానంద స్వామికి వ్యతిరేకమైనది చెప్తాను నేను. అది రెండు అర్థమాలు చెప్తా. భాగవతంలో వాళ్ళు ఎందుకు కరిగించలేమయ్యా అంటే, ధనమద ఆంధ్రుల కొలువేల తాపసులకును మదము మించిన గజములవి అన్నాడు. ఈ ధనం ఉండే వాళ్ళట గజము కంటే బలమైన వాళ్ళట. వాళ్ళు నువ్వు కరిగించాలంటే సామాన్యం కాదు. దీనికి వివేకానంద స్వామి కూడా ఉదాహరణ. అదేమన్నా చదివినా ఏమో. వివేకానంద స్వామి అంట సాధువులు ఆయన దగ్గర చాలా మంది ఉన్నారంట. ఆ కాలంలో ఈ డబ్బు ఈ ధనము లేదు. వాళ్ళు అన్నం లేక ధ్యానం చేసుకుంటున్నాడు. ఏమని ఈ దేశం బాగుపడాలా, ఈ దేశం బాగుపడి ధ్యానం చేసింది వాళ్ళు ఆ స్వాములు. ఈ చచ్చిపోతారని చెప్పి దయానంద స్వామి ఆయన వివేకానందకి చచ్చిపోతారు వీళ్ళు అన్నం తినకు ఎన్నాళ్ళని ధ్యానం చేస్తారు అని మా పట్ల మన ధనవంతుల దగ్గరికి పోయి ఈయనే వాళ్ళు పిలవకపోయినా, ఇప్పుడు కొందరికి ఉంటుంది కదా పిలవని పేరంటానికి పోకూడదు అని శాస్త్రం ఉంది కదా, వాళ్ళు మనతో పిలవలా పలకలించలా, మనం పోతే గౌరవం ఉండదు అనుకోలే ఈ సాధువు. అందుకే సన్యాసికి మానవమానయోహో రెండు కూడా సమానమే. వాళ్ళ గురించి పోయినాడు కానీ తన గురించి కాదు కదా. పోయి ఆ పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళకి అందరికీ వెళ్ళి ఆడ ధ్యానం చేసుకుంటారు, వాళ్ళు చచ్చిపోతారయ్యా, ఆ ప్రాణాలు కాపాడాలని చెప్పి అడక్కొచ్చాడండి. కొంచెం ధనాన్ని కొంచెం డబ్బు ఇవన్నీ కూడా తెచ్చినట్టుగా మనకు శాస్త్రం కనపడుతుంది. వివేకానంద స్వామి చరిత్రలో వస్తుంది ఇదంతా. సమాజాన్ని గురించి వాళ్ళు చేశాడు. వాళ్ళు తెచ్చి పెట్టాడు వాళ్ళకు బతికి, వాళ్ళు నోరు తెరిచి ముద్దలు చేసి వాళ్ళకి పెట్టేవాడట. వాళ్ళు చూడు ఎంత విరక్తో, ఎన్నాళ్ళు బతికిన ఇదే బతుకు, ఎందుకు మనకు వద్దు, ఇక చచ్చిపోవాలా అని వాళ్ళు ఉంటే మీరు బతకాల మంచోళ్ళు, చెడ్డోళ్ళు చచ్చినా పర్వాలేదని నోరు తెరిచి వాళ్ళ దగ్గర అడక్కచ్చి వాళ్ళకి పెట్టాడంట. వాళ్ళే రామకృష్ణ పరమహంసకు 12 మంది గృహస్థ శిష్యులు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరే గొప్ప వాళ్ళు, మీరే మాకు కావాలి. అది దయానంద స్వామికి తెలిసిపోయింది. ఇప్పుడు నాకు అది అర్థం కాలే. అందుకోసమని ధనవంతులు పట్టుకుంటే, అందుకే మనకు భగవద్గీతలో ఎన్నో యోగాలు ఉన్నాయి. దాంట్లో యజ్ఞాలు, ఇప్పుడు జపయజ్ఞం ఉంది. అదేముంది, మూల కూర్చొని ఈ ఊరు బయట పోయి చెట్టు కింద కూర్చొని నీళ్లు తాగి పెడితే పెట్టి, లేకపోతే చేసుకోవచ్చు. అది ఎవరితో పనిలే. ఇది అట్లాంటిది కాదు, ధనవంతులే కావాలి దీనికి. ఈ చెప్తాడు కూడా ధనం ఎందుకయ్యా అంటే, ఒకడికి ఏమీ లేదు, ఒకనికి ఉంది. ఎందుకు వీడికి ఉన్నట్టుగా ఇచ్చినాడు, వాడికి లేనట్టుగా ఇచ్చినాడు. వాడు కష్టపడలేదా, వాడు కష్టపడుతున్నాడు, వీడు కష్టపడుతున్నాడు. కానీ వానికి వచ్చి, అందుకేనా ధనము కూడా అందరి జోలికి రాదంట. అమ్మవారు కూడా ఒక్క మనిషిని ఇతను మంచివాడా చెడ్డవాడా అని కనుక్కోవాలంటే పదవి కానీ ధనం ఇచ్చి కానీ చూడాలంట. పదవి ఇచ్చిన మనకు అందరినీ మర్చిపోయినా అనుకో, అహంకారం ఉంది. ధనం ఉండి కూడా అందరినీ ప్రేమిస్తూ ఉంటాం. మాకు రుక్మిణమ్మ గారని పెద్ద అక్కడ రాయలసీమలో చదువుమనే ఊరు ఉంది. వాళ్ళకి మామిడి తోట 2,000 ఎకరాలు ఉంది. దాన్ని చూడాలంటే కారులో పోయి చూడాల్సిందే. రామస్వామి రెడ్డి అని ఆయన భార్య రుక్మిణమ్మ అని. ఎట్లంటే వాళ్ళ చరిత్ర ఒక రకంగా చెప్పుకోవాల్సింది. స్వామి నేను అడిగినా, వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళము. ఇందిరాగాంధీకి ఒక గెస్ట్ హౌస్ కట్టించేవాళ్ళు. ఆమె ఎప్పుడైనా వచ్చి ఒక రోజే ఉండేది, ఆడ ఎక్కువ ఉండదు. వీళ్ళకి ఆధ్యాత్మిక పిచ్చి బాగుండేది. ఆమె ఈ మధ్య శరీరం వదిలింది ఒక 10-15 ఏళ్ళ కిందట. ఆమె కొడుకులు వాళ్ళంతా అమెరికాలో ఉన్నారు, 6 మంది కొడుకులు. వాళ్ళ కుటుంబం చాలా పెద్ద కుటుంబం. ఇల్లు ఉంటుంది, 2 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు అందరూ దాన్ని ఏం చేసినారు, గవర్నమెంట్ తీసుకొని అందరూ సందర్శనార్థం పెట్టారు, యాత్రాస్థలంగా పెట్టేశారు దాన్ని. వాళ్ళు ఎవరు రాలే. ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి ఉండేవాడు, టెంకాయ తోట చూసుకునేవాడు. వాళ్ళు జీతం ఇచ్చేది లేదు. ఆయనకి 100 ఎకరాల టెంకాయ తోట. కింద రాలిన కాయలన్నీ ఆయనకో, ఆ పెరిగిన కాయలన్నీ ఓనర్లకు. ఆయన ఎట్లుంటాడు తెలుసా మీకు, ఆ రాయలు తీసుకునేవాడు. ఆయనకి